మన్మధుడిగా, యువ సామ్రాట్‌గా ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించిన కింగ్ నాగార్జునకి యువతుల మనసుల్ని గెలిచే అందంతో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిన ప్రిన్స్ మహేష్ బాబుకి మధ్య సినిమాల రేస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వీళ్ళిద్దరి సినిమాలకి 2 సార్లు క్లాష్ ఏర్పడింది. ముందుగా వీరి మధ్య 2000 సంవత్సరంలో పోటీ వచ్చింది. కింగ్ నాగార్జున 'నువ్వు వస్తావని' సినిమాతో వస్తే, మహేష్ బాబు 'యువరాజు'తో వచ్చారు. ముందుగా నాగార్జున నటించిన 'నువ్వు వస్తావని' ఏప్రిల్ 5న రిలీజ్ అయింది. సిమ్రాన్‌తో కలిసి నటించిన ఈ మూవీ పూర్తి లవ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతూ అలరిస్తుంది. ముఖ్యంగా అతిపెద్ద మ్యూజికల్ హిట్‌గా ఈ మూవీ నిలబడిందంటే ఎస్‌ఏ రాజ్‌కుమార్ టాలెంట్ ఏ లెవెల్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. పాటలన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఆకట్టుకుంటుంది. యూత్‌ఫుల్ కథాంశం, పైగా ఎమోషనల్ టచ్‌తో కొనసాగే ప్రేమ, ఆకట్టుకునే కామెడీ, ఇలా అన్నీ కలిసి రావడంతో ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకుంది. విఆర్ ప్రతాప్ దీనికి డైరెక్టర్. ఇక దీనికి 9 రోజుల తర్వాత ప్రిన్స్ మహేష్ బాబు నటించిన 'యువరాజు' మూవీ రావడం జరిగింది. ఇందులోనూ సిమ్రానే హీరోయిన్ కావడం విశేషం. అనుకోని కారణాలతో ఇద్దరి మధ్య ఏర్పడ్డ రిలేషన్ సినిమాకు బ్యాక్ బోన్‌గా ఉండి కథను ముందుకు నడిపిస్తుంది. అయితే కథాంశం అంతగా ఆకట్టుకోకపోవడం, పైగా 'రాజకుమారుడు' వంటి హిట్ మూవీ తర్వాత మహేష్ బాబుపై ఏర్పడ్డ అంచనాలను ఈ మూవీ రీచ్ కాకపోవడంతో బాక్సాఫీస్ వద్ద యావరేజ్‌గా నిలిచింది. దీనికి డైరెక్టర్ వైవీఎస్ చౌదరి. ఇలా తొలిసారి నాగార్జున, మహేష్ బాబు సినీ కాంపిటీషన్‌లో నాగార్జున విజయం దక్కించుకున్నారు. ఇక రెండోసారి క్లాష్ 2017లో వచ్చింది. మహేష్ బాబు ఈసారి 'స్పైడర్' సినిమాతో సందడి చేసేందుకు వస్తే, నాగార్జున 'రాజుగారి గది 2'తో వచ్చారు. ముందుగా 'స్పైడర్' మూవీ సెప్టెంబర్ 27, 2017లో వచ్చింది. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్‌లో హై బడ్జెట్, హై ఎక్స్‌పెక్టేషన్స్ థ్రిల్లర్ జోన్‌లో వచ్చిన ఈ కమర్షియల్ ఫిల్మ్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశకు గురవ్వడం జరిగింది. అయితే మహేష్ లుక్ అండ్ స్టైల్ మాత్రం ఆకట్టుకుంది. ఇలా ఈ సినిమా ఫ్లాప్ టాక్‌తో కథ ముగించుకుంది. ఇక దీనికి 16 రోజుల గ్యాప్ తర్వాత నాగార్జున నటించిన 'రాజుగారి గది 2' వచ్చింది. 'రాజుగారి గది 1'కి వచ్చిన ఆదరణతో ఓంకార్ ఈ సినిమాపై బాగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ డైరెక్టర్‌గా అతని కల ఫలించలేదు. నాగార్జున, సమంత, అశ్విన్‌లు ప్రధాన పాత్ర పోషించిన ఈ మూవీలో సమంత దెయ్యంలా నటించి ఆకట్టుకుంది. కానీ కథాబలం లోపించడం, కథను నడిపించే తీరు పార్ట్ 1 లెవెల్‌లో లేకపోవడంతో ప్రేక్షకులు దీన్ని ఫ్లాప్ చేశారు. ఇలా మొత్తంగా ఈ రెండోసారి క్లాష్‌లో మాత్రం ఇద్దరు హీరోలు సినిమాలు పరాజయాలను చూశాయి. మరి తెలుసుకున్నారు కదా! మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.